ఇవాళ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఫస్ట్ ఇండియన్ మార్కెట్ ఇండిసెస్ అనాలిసిస్ చూద్దాం. నెక్స్ట్ గ్లోబల్ క్యూస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. థర్డ్గా కమోడిటీస్ ఓవర్వ్యూ అండ్ అనాలిసిస్ చూద్దాం. ఫోర్త్గా టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఇన్ టుడే ఇండియన్ స్టాక్ మార్కెట్ చూద్దాం. ఫిఫ్త్గా మండేకి మార్కెట్ అవుట్లుక్ ఏంటి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ చూద్దాం. ఈ 5 పాయింట్స్ చూసుకొని ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో వెరీ డ్రామాటిక్ ఇంట్రాడే మూవ్మెంట్ చూసాం. మార్నింగ్ సెషన్లో మార్కెట్ హెవీ సెల్లింగ్ ప్రెషర్లో ఓపెన్ అయింది. గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఫేర్స్ వల్ల ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉన్నారు. మార్నింగ్ ఎర్లీ ట్రేడ్లో సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ వరకు పడిపోయి 71,500 లెవెల్స్ దగ్గర ఇంట్రాడేలో రీచ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 22,180 లెవెల్స్ వరకు పడిపోయి ఆల్మోస్ట్ 2% ఇంట్రాడే కరెక్షన్ చూసింది. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్లో మార్కెట్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ చేసింది. ఫైనల్ క్లోజింగ్ టైంకి ఇండిసెస్ పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. ఇవాళ క్లోజింగ్ నెంబర్స్ చూస్తే నిఫ్టీ 50 22,713 ఆల్మోస్ట్ 0.15% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 51,548 దగ్గర క్లోజ్ అయ్యి 0.19% పెరిగింది. సెన్సెక్స్ 73,319 దగ్గర క్లోజ్ అయ్యి 0.25% పెరిగింది. మార్నింగ్ హెవీ ఫాల్ తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 550 పాయింట్స్ రికవరీ చేసి పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. మార్నింగ్ సెల్లింగ్కి మెయిన్ రీజన్ గ్లోబల్ జియోపాలిటికల్ టెన్షన్స్. వెస్ట్ ఏషియాలో యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఎస్కలేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవ్వచ్చని ఇన్వెస్టర్స్ అనుకుంటారు. కాబట్టి ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగితే ఇండియాకు వచ్చే ఇన్ఫ్లేషన్ ప్రెషర్, ఫిజికల్ డెఫిసిట్ రిస్క్, రూపీ వీక్నెస్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్లో ప్యానిక్ సెల్లింగ్ చూసాం. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్లో కూడా వీక్గా ట్రేడ్ అయ్యాయి, విచ్ ఆల్సో ఇంపాక్టెడ్ ఇండియన్ సెంటిమెంట్. మార్నింగ్ లోస్ టైంకి బీఎస్సీ లిస్టెడ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ వెల్త్ నియర్లీ 10 lakh crore వరకు అయిపోట్ అయ్యింది. బట్ ఆఫ్టర్నూన్ సెషన్లో మార్కెట్ షార్ప్ రివర్సల్ చేసింది. రికవరీకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ ఇచ్చాయి. ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఇండియన్ రూపీ స్ట్రెంథనింగ్. రూపీ రీసెంట్ డేస్లో వీక్నెస్ చూసిన తర్వాత ఇవాళ స్ట్రాంగ్గా అప్రిషియేట్ అయ్యింది అండ్ ఈవెన్ 93 రూపీస్ per dollar కింద స్ట్రెంథన్ అయింది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్రిషియేషన్ సిన్స్ 2013. కరెన్సీ స్ట్రెంత్ వల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది అండ్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఐటీ సెక్టర్ సపోర్ట్. మార్కెట్స్ రికవరీకి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఐటీ సెక్టర్ నుంచి వచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఎవ్రీ సింగిల్ స్టాక్ పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. మేజర్ గెయినర్స్ వచ్చేసి కోఫోజ్ అండ్ ఎల్టీఐ మైంట్రీ. ఈ స్టాక్స్ 4% వరకు ర్యాలీ చేశాయి, వాళ్ళ అదర్ ఐటీ స్టాక్స్ 1% to 3% గెయిన్ చేశాయి. ఐటీ సెక్టర్ ర్యాలీ మార్కెట్ రికవరీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. థర్డ్ రీజన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ నుంచి కూడా ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ వరకు రికవరీ చేసి ఫైనల్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. మేజర్ కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంకింగ్ స్టాక్స్లో రికవరీ వల్ల ఓవరాల్ నిఫ్టీ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. ఇవాళ మార్కెట్లో వాలటిలిటీకి ఒక ఎడిషనల్ రీజన్ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ సెషన్స్లో ట్రేడర్స్ పొజిషన్ అడ్జస్ట్ చేస్తారు కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా జరుగుతుంది. ఇన్ అడిషన్ ట్రేడర్స్ వార్ అన్సర్టెనిటీ అండ్ లాంగ్ టర్మ్ వీకెండ్ ముందు పొజిషన్ లైట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇంట్రాడే మూవ్మెంట్ చాలా షార్ప్గా కనిపించింది. మార్నింగ్లో మార్కెట్ చాలా వీక్గా ఉంది. అట్ వన్ స్టేజ్ ఆల్మోస్ట్ 5 స్టాక్స్ డిక్లైన్ అవుతే 1 స్టాక్ మాత్రమే అడ్వాన్స్ అయింది. బట్ ఆఫ్టర్నూన్ సెషన్లో రికవరీ తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా మారింది, మీనింగ్ బయింగ్ బ్రోడర్ మార్కెట్లో స్ప్రెడ్ అయింది. కాబట్టి ఇప్పుడు గ్లోబల్ క్యూస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. యుఎస్ టెక్ 100 ఇండెక్స్, జోర్డాన్ అండ్ డో జోన్స్ ఇండెక్స్, SP 500 ఇండెక్స్ 3 నెగిటివ్గానే ఓపెన్ అయ్యాయి, విచ్ షోస్ ఇన్వెస్టర్స్ స్టిల్ కాషియస్గా ఉన్నారు. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చూస్తే జపాన్ నిక్కీ 225 అరౌండ్ 2.38% ఫాల్ అయింది. సౌత్ కొరియా కోస్పీ ఆల్మోస్ట్ 4.47% ఫాల్ అయింది. హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ అరౌండ్ 0.70% డౌన్ అయింది. చైనా షాంఘై కాంపోజిట్ అరౌండ్ 0.74% డిక్లైన్ అయింది. తాయివాన్ తాయాక్స్
నియర్లీ 1.88% ఫాల్ అయింది. ఏషియన్ మార్కెట్స్లో ఈ వీక్నెస్ మెయిన్లీ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ ఆయిల్ ప్రైస్ ఫియర్స్ వల్ల వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా మోస్ట్లీ నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయ్యాయి. యూకే ఎఫ్టీఎస్సీ ఇండెక్స్ అరౌండ్ 0.22% డిక్లైన్ అయింది. జర్మనీ డిఏఎక్స్ ఆల్మోస్ట్ 1.99% ఫాల్ చేసింది. ఫ్రాన్స్ సిఎస్ఈ ఇండెక్స్ అరౌండ్ 1.17% డిక్లైన్ అయింది. యూరోప్ ఎకానమీస్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ డైరెక్ట్ గా సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే గ్లోబల్ సెంటిమెంట్ ఇప్పుడు హెడ్లైన్ డ్రైవన్ గా ఉంది. మీనింగ్ వార్ రిలేటెడ్ న్యూస్ వచ్చిన ప్రతిసారి మార్కెట్స్ లో వొలాలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో గ్లోబల్ మార్కెట్స్ డైరెక్షన్ మెయిన్లీ యుఎస్ ఇరాన్ వార్ డెవలప్మెంట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ న్యూస్ లో ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయట్లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇరాన్ ఈ స్టేట్మెంట్ ప్రకారం ట్రంప్ ప్రెజర్ కి రెస్పాండ్ చేయడం లేదని కూడా తెలుస్తుంది. రిమెంబర్, గ్లోబల్ ఆయిల్ సప్లైలో ఆల్మోస్ట్ 20% ఈ రూట్ త్రూ ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే యుఎస్ ఫైటర్ జెట్స్ పాసిబుల్ ఆపరేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి అని రిపోర్ట్ వస్తున్నాయి. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటింగ్ ఆపరేషన్స్ పాసిబిలిటీ ఉందని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే యుఎస్ మిలిటరీ ఇరాన్లో హైలీ ఎన్రిచ్డ్ యురేనియం సెక్యూర్ చేయడానికి ఆపరేషన్ ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ మిషన్ కోసం లార్జ్ ట్రూప్ను డిప్లాయ్మెంట్ చేస్తున్నారని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఆపరేషన్ కంప్లీట్ అవ్వడానికి సెవరల్ వీక్స్ పట్టొచ్చు అని ఎస్టిమేట్స్ వేస్తున్నారు. మీన్ వైల్ ఇరాన్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్స్ జరిగితే ఇంపాక్ట్ వైడర్ రీజన్ కి స్ప్రెడ్ అవ్వచ్చు అని చెప్పారు. ఆయన అమెరికన్ సిటిజన్స్ ని అడ్రస్ చేసి ఇరాన్ ఆర్డినరీ అమెరికన్స్ కి ఎనిమి కాదు, వార్ ప్రొపగండాని నమ్మకండి అని చెప్పారు. ఫైనల్లీ ఇరాన్ స్టేట్మెంట్ ప్రకారం దే మిలిటరీ యాక్షన్స్ ప్యూర్లీ సెల్ఫ్ డిఫెన్స్ లో జరుగుతున్నాయని క్లెయిమ్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. దీని తర్వాత రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు. అవి ఆయిల్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ పై బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ట్రంప్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పారు అనేది షార్ట్ గా క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో ట్రంప్ చాలా అగ్రెసివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏం చెప్పారంటే వీ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజెస్. దాని మీనింగ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఎక్స్కలేట్ అయితే యుఎస్ మిలిటరీ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ డిస్ట్రాయ్ చేయగలదు అని వార్నింగ్ ఇచ్చినట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిలిటరీ బేసెస్, మిసైల్ సిస్టమ్స్, ఎనర్జీ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్. బేసికల్లీ ఇది స్ట్రాంగ్ డేటరెన్స్ మెసేజ్. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయాయి. సెకండ్ గా ట్రంప్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యుఎస్ మిలిటరీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. 2-3 వీక్స్ లో ఆపరేషన్ కంప్లీట్ అవ్వచ్చు. ఈ ఆపరేషన్ టార్గెట్స్ మెయిన్లీ మిసైల్ లాంచ్ సిస్టమ్, డ్రోన్ బేసెస్, మిలిటరీ కమాండ్ సెంటర్స్. ఇఫ్ దిస్ ఆపరేషన్ కంప్లీట్ అయితే ఇరాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ వీకెన్ అవ్వచ్చు అని ట్రంప్ చెప్పారు. థర్డ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ మిలిటరీ ఆల్రెడీ హెవీ డ్యామేజ్ ఫేస్ చేసింది అని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారం మిసైల్ డిపోట్స్, రేడార్ సిస్టమ్స్, డ్రోన్ బేసెస్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి అని చెప్పారు. బట్ రిమెంబర్, ఈ స్టేట్మెంట్స్ పొలిటికల్ కాంటాక్ట్స్ లో ఉంటాయి కాబట్టి ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్ ఆల్వేస్ క్లియర్ గా ఉండదు. సో ఇరాన్ రిలేటెడ్ గా వస్తున్న స్టేట్మెంట్స్ కూడా చూస్తూ ఉండాలి. ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏం పాస్ చేశారు, నెక్స్ట్ ట్రంప్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసారు. కమింగ్ వీక్స్ లో స్ట్రైక్స్ ఇంకా ఇంటెన్స్ అవ్వచ్చు అని సిగ్నల్ ఇచ్చారు. మీనింగ్ ప్రెజెంట్ ఆపరేషన్స్ జస్ట్ ఇనిషియల్ ఫేజ్ మాత్రమే అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయితే బిగ్గర్ మిలిటరీ యాక్షన్ పాసిబిలిటీ ఉంది అని ట్రంప్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ట్రంప్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ మెన్షన్ చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి. ఆయన గ్లోబల్ నేషన్స్ ని చెప్తున్నారు, మీకు కావాలంటే యుఎస్ ఆయిల్ పర్చేజ్ చేసుకోండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 20% గ్లోబల్ ఆయిల్ సప్లై రూట్ త్రూ ట్రావెల్ అవుతుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ షిప్పింగ్ రూట్ కి రిస్క్ లో పడితే ఆయిల్ ప్రైజెస్ సడన్ గా స్పైక్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం చూస్తున్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్ట్రాంగ్ గా ర్యాలీ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ $10 per బ్యారెల్ ఇంక్రీజ్ అయింది. ఫైనల్ గా ట్రంప్ చెప్పారు వార్ ఫినిష్ అయ్యాక ఆయిల్ మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయని. బట్ కరెంట్ సిచ్యువేషన్ లో జియో పొలిటికల్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది కొంచెం టైం పట్టేలా ఉంది. మార్కెట్ పర్స్పెక్టివ్ లో చూస్తే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల జనరలీ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎనర్జీ స్టాక్స్ లో ర్యాలీ అవ్వచ్చు. గ్లోబల్ మార్కెట్స్ లో వెలాటిలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇండియన్ లాంటి
ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీస్కి హై ఆయిల్ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ ప్రెజెన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఓవరాల్గా చూస్తే వెస్ట్ ఏషియా డెవలప్మెంట్ గ్లోబల్ మార్కెట్ డైరెక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆయిల్ ప్రైజెస్ అండ్ జియో పొలిటికల్ న్యూస్ని క్లోజ్గా వాచ్ చేయాలి. నెక్స్ట్ కమోడిటీస్ ఓవర్వ్యూ గురించి. కమోడిటీస్ సెగ్మెంట్లో మేజర్ మూవ్మెంట్స్ ఆయిల్ అండ్ ప్రీషియస్ మెటల్స్లో చూద్దాం. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆయిల్ ప్రైజెస్ స్ట్రాంగ్గా ర్యాలీ చేశాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ కరెంట్లీ 110 per barrel పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ $10 ఇంక్రీజ్తో 10.04% ర్యాలీ చూపించింది. అదే టైంలో బ్రెంట్ క్రూడ్ కూడా స్ట్రాంగ్ మూమెంట్ చూపించింది. బ్రెంట్ ప్రైస్ $108.92 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ అరౌండ్ 7.68 ఇంక్రీజ్ అయింది. ఈ ర్యాలీ మెయిన్ రీజన్ ఏంటంటే వెస్ట్ ఏషియా టెన్షన్స్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సప్లై కన్సర్న్. ప్రీషియస్ మెటల్స్ గురించి చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ కనిపించింది. గోల్డ్ ప్రైస్ MCXలో 1,48,747 దగ్గర ట్రేడ్ అవుతూ అరౌండ్ 3.23% డిక్లైన్ అయింది. సిల్వర్ ప్రైస్ కూడా 2,27,875 దగ్గర ట్రేడ్ అవుతూ ఆల్మోస్ట్ 6.42% ఫాల్ అయింది. యూజువల్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్ హెవెన్ గా ర్యాలీ అవ్వాలి, కానీ ఇప్పుడు ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ వాలటిలిటీ వాళ్ళ కరెక్షన్ చూస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఎనర్జీ కమోడిటీ స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతూనే ప్రీషియస్ మెటల్లో షార్ట్ టర్మ్ కరెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి కమింగ్ సెషన్స్ లో ఆయిల్ ప్రైజెస్ అండ్ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ కమోడిటీస్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో టాప్ గెయినర్స్ సైడ్లో ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. HCL టెక్ టాప్ గెయినర్గా నిలిచింది. స్టాక్ ఆల్మోస్ట్ 1,402 దగ్గర క్లోజ్ అయ్యి 3.53% గెయిన్ రిజిస్టర్ చేసింది. నెక్స్ట్ టెక్ మహీంద్రా కూడా 2.63% ర్యాలీతో 1,441 దగ్గర ట్రేడ్ అయింది. అదే విధంగా ఇన్ఫోసిస్ అరౌండ్ 1.97% గెయిన్తో 1,300 దగ్గర క్లోజ్ అయింది. అండ్ విప్రో కూడా 1.95% ఇంక్రీజ్ చూపించింది. ఐటీ సెక్టర్లో ఓవరాల్ బయింగ్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా కనిపించింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా గెయినర్ లిస్ట్లో ఉంది. స్టాక్ 1.78% రైజ్తో 1,042 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు టాప్ లూజర్స్ సైడ్లో చూస్తే ఆటో అండ్ FMCG స్టాక్స్ ప్రెజర్లో కనిపించాయి. ఏసర్ మోటార్స్ బిగ్గెస్ట్ లూజర్గా నిలిచింది. స్టాక్ 6,649 దగ్గర క్లోజ్ అవుతూ అరౌండ్ 2.58% డిక్లైన్ అయింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ 2.55% ఫాల్తో 2,169 దగ్గర క్లోజ్ అయింది. ఎటర్నల్ స్టాక్ 2.03% డిక్లైన్ అయింది. వైల్ సన్ఫార్మా 2.02% డ్రాప్ అయింది. అండ్ బజాజ్ ఆటో ఆల్సో అరౌండ్ 1.54% లాస్తో 8,758 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా చూస్తే ఐటీ స్టాక్స్ స్ట్రెంత్ చూపించగా ఆటో అండ్ FMCG స్టాక్స్ సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేశాయి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్ పై చాలా ప్రెషర్ ఉంది. సో ఫైనల్లీ మండే మార్కెట్ అవుట్లుక్ గురించి మాట్లాడుకుందాం. రేపు మార్కెట్ హాలిడే కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ మండేకి గ్లోబల్ క్రూస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్లో వెస్ట్ ఏషియా టెన్షన్స్ మేజర్ ఫ్యాక్టర్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇరాన్ US కాన్ఫ్లిక్ట్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డెవలప్మెంట్స్ ఆయిల్ ప్రైజెస్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $110 దగ్గర ర్యాలీ అయింది, విచ్ మీన్స్ ఎనర్జీ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీకి హై క్రూడ్ ప్రైజెస్ నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ ఆటో, పెయింట్ అండ్ ఏవియేషన్ సెక్టర్స్ పై ప్రెషర్ రావచ్చు. బట్ పాజిటివ్ సైడ్లో ఐటీ స్టాక్స్ రీసెంట్ సెషన్లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ చూపించాయి. కాబట్టి మండే సెషన్లో ఐటీ సెక్టర్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. టెక్నికల్గా చూస్తే నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అరౌండ్ 22,200 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ సైడ్లో 22,900 లెవెల్ మేజర్ హర్డల్గా యాక్ట్ అవ్వచ్చు. నిఫ్టీ 22,200 పైన హోల్డ్ అయితే మార్కెట్ బౌన్స్ అటెంప్ట్ అవ్వచ్చు, కానీ 22,000 బ్రేక్ అయితే డౌన్ సైడ్ వాలటిలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రేడర్స్ మండే సెషన్లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ జియో పొలిటికల్ న్యూస్ని క్లోజ్గా వాచ్ చేయడం ఇంపార్టెంట్.